రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అందించే వరకు ప్రజాపాలన ప్రక్రియ నిరంతరంగా కొనసాగిస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా రేషన్ కార్డు విషయంలో గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రేషన్ కార్డులు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. దేశంలో ఏ ప్రభుత్వం చేయలేని విధంగా నిరుపేదలకు, దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా పథకాలు అమలు చేస్తుందని అన్నారు. వాళ్ళు సిస్టమేటిక్ గా ఏనాడు కూడా కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిందల్లా హుజరాబాద్ లో బై ఎలక్షన్ అయితే కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రు, మునుగోడులో బై ఎలక్షన్ అయితే కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రు. కొంత రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం చేస్తుందని రాష్ట్ర వ్యాప్తంగా కార్డు ఇచ్చింది లేదు. కొన్ని కార్డ్స్ తొలగించిండ్రు, కొన్ని చిన్న సంఖ్యలో కార్డ్స్ ఇప్పించిండ్రు. మొత్తం 90 లక్షల కార్డులలో గత ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్లలో రాజకీయాల్లో చాలా కాలంగా పెద్దలెట్లయితే 6 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎంపీగా ఉన్నారో, మేము విద్యార్థి రాజకీయాల నుంచి, చొక్కారావు జమానా నుంచి రాజకీయాలు ఉన్నాం. ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఇట్లా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకోలేదు. ఇలా ఇన్ని రకాల కార్యక్రమాలు తీసుకుంటుంటే ఎవరైనా బాధ్యత గల ప్రతిపక్షం ఒకవేళ ఇంకా ఏదైనా చేయాల్సి ఉంటే ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి సూచనలు